కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ సభలకు వెళ్తున్న జనమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీలను 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, వరి తదితర పంటలకు 500 రూపాయల బోనస్, రైతు బంధు 15,000, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు వీటి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనలేని స్థితిలో ఉందని, దీంతో రైతులు వరిధాన్యం తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్లారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావు నిలదీశారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం వస్తారా లేక మంత్రులు వస్తారని సవాల్ విసిరారు. రైతాంగ సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రామం నుంచి రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డుల ద్వారా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లు మిలాఖత్ అయ్యాయని, ఒకరికొకరు సహకరించుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల బలహీన అభ్యర్థులను పెట్టిందని, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరగనుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కె మాణిక్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.